చంద్రబాబు మీదే ఉంటుంది ముఖ్యంగా. సార్ కోర్టు సంచలనాలు ఎన్నో, హైకోర్టులు సుప్రీంలు కీలక ఆదేశాలు. అంటే స్థూలంగా మనం చెప్పాలంటే ఈ 2 రోజుల్లో హైకోర్టులు చాలా చేసాయి. నిన్న మనం ఒకరే మాట్లాడాము. ఈరోజు ఏది తెలంగాణ హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ IIMC పెట్టాలి అని కేసీఆర్ హయాంలో అప్పుడు చీఫ్ జస్టిస్గా ఉన్న రమణ గారు వీళ్ళు కలిసిస్తే దాన్ని హైకోర్టు ఆపేసింది. నిన్న అదొక ముక్క నేను చెప్పలేదు, ఇప్పుడు అదొకటి క్లారిఫై చేస్తా. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు సరైందే అని నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు కాదు, సుప్రీంకోర్టే సాక్షాత్తు అది వరకు తమ ప్రధాన న్యాయమూర్తి చొరవ తీసుకొని ఏర్పాటు చేసిన, ఆయనకు స్థలం ఏర్పాటుతో ఆయనకు పని ఉండదు, బట్ ఆయన ప్రధాన పాత్రధారి కదా, అది పక్కన పెట్టారు. ఇక రెండవది తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఈ ఫిరాయింపులకు సంబంధించి ఇస్తున్న దాంట్లో నిన్న సంజయ్కి సంబంధించి ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక దానం నాగేందర్, కడియం శ్రీహరి వీళ్ళవి మిగిలి ఉన్నాయి. సో ఈ సమయంలో నిన్న మళ్ళీ సుప్రీంకోర్టులో కేసు నిన్న ఈరోజు కూడా వచ్చింది. వస్తే అక్కడ వాళ్ళు వాదించారు, స్పీకర్ సుప్రీంకోర్టు పెట్టిన గడువు ఏమాత్రం అమలు చేయట్లేదు కాబట్టి మీరు దీన్ని టైట్ చేయాలి, ఆయనకు తప్పకుండా కోర్టు ధిక్కారం ఇది అంటే సుప్రీంకోర్టు కాదు, ఇప్పటికి మేము చెప్పినవి చేస్తూ కొంతవరకు ఆయన చేస్తున్నాడు కదా కాబట్టి సమయం అడుగుతున్నారని 3 వారాలు అదనంగా సమయం ఇచ్చింది. అంటే ఇప్పటివరకు ప్రతి రోజు మీరు చూస్తున్నారు కదా, సుప్రీంకోర్టు కొరడా జులిపిస్తుంది, స్పీకర్ మీద ఏదో చర్య కానీ సుప్రీంకోర్టు స్పీకర్ ఇదేది ప్రతిస్పందిస్తున్నారు, చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ఆయనకు 3 వారాలు సమయం ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదని. మూడోది డాక్టర్ సునీత వివేక విషయం నిన్న మనం మాట్లాడాం. దాంట్లో సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేసింది. ప్రతి కేసులో మేము మినీ ట్రయల్ చేయలేము, సిబిఐ న్యాయస్థానానికి ఇచ్చాము, వాళ్ళు చెప్పిన దాంట్లో మాకేం తప్పు కనిపించట్లేదు, అటువంటిప్పుడు మీరు మళ్ళీ విచారణ మళ్ళీ ఇదంటే మేము ఇప్పుడు ప్రతి కేసును తిరగదోడి మేము రీట్రయల్ చేయడం మొదలు పెడితే ఇది ఎక్కడికి ముగుస్తుంది అంటే, కాదండి 1 రోజుల లోపలే పూర్తి చేయమన్నారు, దీనివల్ల ఒత్తిడికి గురవుతారు అంటే సరే దాని విషయంలో పట్టుబడుపులు పాటించమని చెప్తామని. నిజానికి తొందరగా అయిపోమని అడగాలి కదా, అంటే 1 రోజులు చిన్న సమయం ఏం కాదు. నిజానికి సిబిఐ ఏం చెప్పిందంటే అక్కడ దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్, మేము మా విచారణ పూర్తి చేసామండి, మేము ఇచ్చేసాక కూడా వాళ్ళు కాదు అంటే మీరు చెప్తే చేస్తామన్నా వాళ్ళు మాకు 1 నెల సమయం ఇచ్చారు అని చెప్పారు. ఇంకా ఏమైనా తేడా సిద్ధార్థ లూత్రా లాంటి ప్రముఖ న్యాయవాది వచ్చి నేను మళ్ళీ చెప్తాను అది ఇదంటే ఎందుకు లేని మేము అన్నీ ఒప్పుకున్నాం కదా, ఇంకా మీరు కొత్తగా చెప్పే సమస్య ఏమైనా ఉంటే అప్పుడు వచ్చి మీరు చెప్పండి, ఇప్పుడు అవసరం లేదు అని చెప్పేది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇప్పుడు విశాఖపట్నంలో ఆ పత్రికకు భూమి కేటాయించిన విషయంలో దాని మీద ఒక నోటీస్ ఇచ్చారు, వాళ్ళకు వీళ్ళకు నోటీసులు ఇచ్చి విచారణకు తీసుకున్నారు. ఇందా మనం అనుకున్నట్టు సన్నాయి అప్పన్నకు బెయిల్ ఇచ్చారు, సన్నాయి కాదు సారీ సన్న అప్పన్నకు బెయిల్ ఇచ్చారు. అలాగే ఉద్యోగులు వీళ్ళ వ్యవహారాల్లో వ్యవహరిస్తున్న తీరు బాగాలేదని చెప్పి ప్రభుత్వాన్ని కొంచెం మందలించారు. మీరు ఏమన్నా ఇది ప్రజాస్వామిక ప్రభుత్వం అనుకుంటున్నారా, ఇంకొకటే మేము ఇచ్చిన ఉత్తర్వులు మీరు ఎందుకు అమలు చేయట్లేదు అని. తర్వాత తిరుపతి అరవ శ్రీధర్ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద అరెస్టు లాంటి చర్యలు ఏం తీసుకోకండి, ఆయన సమాధానం అంతా తీసుకోండి అని అలా చెప్పారు. అది కూడా కొత్త వీడియోలు అది నడుస్తుంది కదా. సో ఇలా ఒక 1 డజన్ దాకా న్యాయస్థానాల్లో సంచలనాత్మకమైన విషయాలు వస్తున్నాయి. దానికంటే ఇంకొకటి ఉంది, ఫిబ్రవరి 12న దేశమంతా కార్మికులు సమ్మె చేస్తున్నారు. ఈ కార్మిక వ్యతిరేక చట్టాలు, దేశ పరిస్థితులు వీటి మీద. ఈ విషయంలో 2 రోజుల కిందట సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ధర్మాసనం అసలు ఈ దేశంలో కార్మికుల వల్లనే పరిశ్రమలన్నీ మూతపడిపోతున్నాయి, కార్మిక సంఘాలే అన్న పద్ధతిలో స్వయంగా ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. దీని మీద చాలా తీవ్రమైన నిరసన వచ్చింది. ఎందుకంటే కార్మిక సంఘాల వల్ల పారిశ్రామిక అశాంతి తగ్గుతుందని 17 ఏళ్ల నుంచి అంతకంతకు తగ్గుతుంది. ఎందుకంటే నయా ఉదారవాద విధానాలు, ఇన్వెస్ట్మెంటు, బిజినెస్, ఈజ్ ఆఫ్ బిజినెస్ ఇవన్నీ పెరిగిపోయి, కానీ మూతలు పెరుగుతున్నాయి. ఎందుకంటే లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 2 లక్షలకు పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. కారణం ఏమంటే మెర్జర్సు, బ్యాంక్రప్సీసు, డిజల్యూషన్స్ అంటే రద్దయిపోవడాలు, దివాలా ఎత్తడాలు, కలిసిపోవడాలు, ఇతర అనేక అంశాల వల్ల అవి దెబ్బతింటున్నాయి. కానీ కార్మికుల తరఫున నిలబడాల్సినటువంటి అత్యున్నత న్యాయస్థానం
కార్మికుల వల్ల పరిశ్రమలు మూతపడిపోతున్నాయని చెప్తే నిజానికి ప్రజాస్వామిక హక్కుల రక్షణకు రావాలి మహానుభావ, మేము బాగాలేదని మేము సమ్మె కూడా చేస్తున్నాము అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా అన్నీ మనం చెప్పలేం. కానీ సుప్రీంకోర్టు ఈ విధంగా చాలా సంచలనాలకు వేదిక అవుతుంది. లేటెస్ట్గా ఇందాక సంచలనం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ పీకే కోర్టుకు వెళ్ళి ఏదో విషయం మాట్లాడబోతే ప్రజలు నిన్ను తిరస్కరించారయ్యా, వాస్తవం గుర్తించు. ఎందుకు ప్రతిసారి వచ్చి నువ్వు అక్కడ ప్రజా క్షేత్రంలో చేయలేనిది న్యాయస్థానాల ద్వారా ఏదో చేయాలన్నట్టుగా ఇక్కడికి వచ్చి చేయడం ఇది సాధ్యం కాదు, కాబట్టి కొన్ని వాస్తవాలు గ్రహించు అని పీకేకు దాదాపు చెంపపేట లాంటి వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. సార్ అమెరికా ఇవన్నీ ఇంట్రెస్టింగ్గా అనుకుంటా కదా.